ఈ ఫ్లవర్‌ని చాలామంది చూసే ఉంటారు. ఇది ఎక్కడైనా సరే మనకు అబ్జర్వ్ చేస్తే బుషెస్‌లో గానీ, రోడ్ సైడ్స్ గానీ చాలా విరివిగానే దొరుకుతుంది. దీన్ని అన్ని కంట్రీస్‌లో చాలా కంట్రీస్‌లో కూడా దీంతో టీ చేసుకొని తాగుతున్నారండి. ఎందుకంటే దీనివల్ల మెయిన్ స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుందంట. ఆయుర్వేదిక్‌లో కూడా దీన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీకు ఎక్కడైనా దొరికితే మీరు తెచ్చుకొని ఈ మొక్క ఒకటి ఏసుకోండి. దీన్ని అపరాజిత అని కూడా అంటున్నారు. శంకు పుష్పం అంటాము మనము. తర్వాత బ్లూ పీ లేదంటే బటర్‌ఫ్లై పీ అని కూడా అంటారు. వీటి సీడ్స్ ఆన్‌లైన్‌లో కూడా మీరు ఈ నేమ్స్ ఏదైనా టైప్ చేసినా ఆన్‌లైన్‌లో వీటి సీడ్స్ దొరుకుతాయి. తెచ్చుకొని ఏసుకోండి. వీటిని ఒక కప్పు హాట్ వాటర్‌లో ఒక 4 ఫ్లవర్స్ ఏస్తే ఆ ఫ్లవర్స్‌కంతా కూడా బ్లూ కలర్ వచ్చేస్తది. అప్పుడు ఈ ఫ్లవర్స్ తీసేసి కొంచెం లెమన్ వాటర్ దాంట్లో మనము యాడ్ చేస్తే లైట్ పర్పుల్ కలర్‌లో వస్తుంది. ఆ వాటర్ మనము దాన్ని టీ లాగా తాగితే మనకి హెల్త్‌కి ఎంతో మంచిదంట. దీంట్లో మీకు నచ్చితే కొంచెం హనీ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం బెల్లం ఏసుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పట్లో స్ట్రెస్ అన్నది అందరికీ మెయిన్ ప్రాబ్లమ్ అండి. స్కిన్ కూడా దీనివల్ల మంచిగా ఉంటుంది.